హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. మన పిల్లలకి సాల్టు, పంచదార ఒక 100%లో మనం 50% వరకు కట్ చేసేస్తే మన పిల్లల ఆరోగ్యమే బావుంటది. నేనిప్పుడు వరకు పిల్లలకి ఏ పాలిచ్చినా, ఏ జ్యూస్ ఇచ్చినా పంచదార అస్సలు వేయనండి. 1 స్పూను, 2 స్పూన్స్ అయితేనే ఏస్తాను. ఇంక అంతకన్నా చప్పగా ఉందన్నా సరే వేయను. ఉప్పు కూడా వేయనని చెప్పేసాను. మా పిల్లలు గింజన్నం తింటారండి. గింజన్నంలోని అమ్మ ఉప్పేయమన్నారనుకోండి, ఒక చిటికుడు వేస్తానంతే. సరిపోలేదంటే అయినా సరే వేయను. తప్పమ్మ ఉప్పు తినకూడదు అని చెప్తాను. ఇప్పుడు ఈ రాగి జావతో చేసిందే చూడండి, నేను అస్సలు సాల్ట్ గానీ, చక్కెర గానీ అస్సలు ఉపయోగించలేదు. అయినా సరే పిల్లలు తిన్నారు చూసారు కదా మీరు. మన దగ్గర ఉన్నంతలోనే తింటామండి. మన కివి ఫ్రూట్లు, ఆకుకూరలు ఇవన్నీ మనకి అందుబాటులో రావాలంటే రావు కొందరికి. అలాంటిటప్పుడు ఈ రాగి జావే ప్రతిరోజు పాలేసుకునో, లేదంటే పెరుగేసుకునో తిన్నారనుకోండి, అదే బోలెడు హెల్తీ ఫుడ్ పిల్లలకి. మన ఆడపిల్లలు గమ్మున పెద్దోళ్ళు అవ్వకూడదన్నా, మనం ఈ లేస్ ప్యాకెట్సు, ఈ కుర్కురేలు ఇవన్నీ మానేసి, రాగి జావా, ఇలాంటి రాగి పిండితో చేసినవి పెట్టడం వల్ల మన పిల్లల ఆరోగ్యమే బావుంటది. మైదా పిండి కూడా అంత మంచిది కాదు. కానీ ఇప్పుడు తినే ప్రతి తిండిలో మైదా పిండి లేని ఫుడ్ అంటూ ఏమీ లేదు. కేక్స్ అని, కుకీస్ అని ఇంకేదైనా సరే మైదా పిండే రాజు. ఇంక అన్నిటిలోని. ఆ మైదా పిండి మనం ఎలా మెల్ట్ చేస్తే మనం ఎన్ని రకాలుగా దాన్ని వాడాలనుకుంటామో అన్ని రకాలుగా అది మనకు ఉపయోగపడతది. దానికి అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ గోధి పిండి కూడా తక్కువే వాడుతున్నారు. మన పిల్లల కోసం మనం ఆలోచించుకుని, మనం ఎట్టి పరిస్థితుల్లోని మన పిల్లలు చిన్న వయసులో పెద్దోళ్ళు అవ్వకుండా కాపాడాలంటే, మనం వాళ్ళకి పెట్టే తిండే వాళ్ళకి శ్రీరామ రక్ష. ఎప్పుడైతే మన పిల్లల్ని వాళ్ళు మనల్ని తిట్టుకున్నా పర్వాలేదు, మా అమ్మ ఎప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు అని అంటుందనుకున్నా పర్వాలేదు. మనకి మన పిల్లల ఆరోగ్యం ముఖ్యం. ప్రతిరోజు వాళ్ళకి అదే పాఠంగా చెప్తే, ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా మన మాట వింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.